సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. రాజాది నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు. పగటి కాలమునందు సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశించే ధాన్యాదులు ధరలు పెరుగును. సస్యములకు అవసరమయ్యే వృష్టి కలగును. పశుపాలకాధిపత్యము యమునికి వచ్చుటచే పాడి పంటలపై శ్రద్ధ తక్కువ. 2 తూములు వర్షము, 9 భాగములు పర్వతముల పైన, 9 భాగములు సముద్రములందు, 2 భాగము భూమిపై వర్షము కురియును. ఎర్రని భూములు విశేషంగా రాణించును. మొత్తం 16 వీసములు పంటములు, 8 వీసములు చేతికి అందును. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి వాటికి తొలకరి వర్షములు కురువును. అలాగే కత్తరీలు 4/5/2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 డోల కత్తరి ప్రారంభమాగును. అలాగే 11/5/2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 నిజ కత్తరి కృతికా నక్షత్రం నందు ప్రవేశించును. 28/5/2025 జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:28 నిజ కత్తరి త్యాగమాగును. అలాగే మౌఢ్యం 10/6/2025 జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి 2:37 పాశ్చాత్యశమిత గురుమూఢమి ప్రారంభమాగును. 8/7/2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు 3:18 గురు మౌఢ్య త్యాగము ఆగును. 30/11/2025 మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:58 శుక్రమూఢమి ఆరంభమాగును. 13/2/2026 మాఘశుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 గురు శుక్రమౌఢమి త్యాగమాగును. అలాగే ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రాత్రి, అంటే 7/9/2025 భాద్రపద పౌర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రములో ఇది సంభవించును. కావున కుంభరాశి వారు దీన్ని వీక్షించకూడదు. మరుసటి రోజు యథావిధంగా చంద్రగ్రహణ శాంతిని జరుపుకొని దాన ధర్మాన్ని చేయవలను. అలాగే రెండవది చంద్రగ్రహణం 3/3/2026 మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడం చంద్రగ్రహణం. 3/3/2026 పాల్గొన పౌర్ణిమ మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం సంభవించను. ఇది కేతుగ్రస్తం చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ గ్రహణమైనను సాయంత్రం 6:20 చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపించను అవకాశం కలదు.
మధ్యాహ్నం 3:20 గ్రహణం స్పర్శ కలుగును. తదుపరి సాయంత్రం 4:30 సంపూర్ణ గ్రహణము ప్రారంభమాగును. సాయంత్రం 5:32 సంపూర్ణ గ్రహణము పూర్తి అయి ఆగును. అయితే ఇది కనిపించదు. చంద్రుడు క్షితిజమైన వచ్చేసరికి పాక్షికంగా గ్రహణము విడుపు మాత్రమే కనిపించును. పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణము సంభవించును. కావున సింహరాశి వారు మరుసటి రోజు యథావిధంగా చంద్రగ్రహణ శాంతి జరుపుకోవాలను. ఇది ఈ సంవత్సరం ఈ విధంగా ఉంది. భూమి మీద 2 భాగాలే వర్షాలు ఉన్నాయి. అర్థమైందండి? 9 భాగాలు పర్వతంలో ఉన్నాయి, 9 భాగాలు సముద్రంలో ఉన్నాయి. 2 భాగం మాత్రమే మన భూమి మీద ఉంది. వర్షాలు తక్కువ, మేఘాలు ఎక్కువ. ఈ విధంగా ఉంది. కొన్ని జాగాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, యుద్ధ మేఘాలు మొదలున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు మరణించే ఒక అవకాశం ఉన్నాయి, రాజకీయాల విభేదాలు ఉన్నాయి అనేటువంటివి చూపిస్తుంది. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు దాకా రాలేదు కదా మీరు, అందుకే ఇంకొకసారి. మేషరాశి వారికి శని ప్రారంభం అయ్యింది నిన్నటి నుంచి. అంటే 7.5 శని అంటారు. 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు అంటే ఎప్పుడైతే మన జన్మరాశి ఏదైతే ఉంటుందో దానికి వెనక భాగంలో అంటే మీనరాశిలో ప్రవేశం చేసినప్పుడు మేషరాశికి శని ప్రారంభమైనట్టు. మేషరాశిలో ప్రవేశం చేసినప్పుడు జన్మరాశిలో వస్తున్నాడు. అప్పుడు మీనరాశికి ఆఖరి దశలో ఉంటుంది. అలాగే వృషభ రాశికి మొదలైనప్పుడు మేషరాశి వారికి జన్మ శని ఉంటుంది. అలాగే మేషరాశి నుంచి మిథున రాశికి వచ్చినప్పుడు ఆఖరి దశలో ఉంటుంది. అంటే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచారంలో ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరము శనివారం రోజు శని మీనరాశిలో ప్రవేశం చేయడం మూలంగా మకర రాశి వాళ్ళకి సంపూర్ణ తొలగి వాళ్ళకి అన్ని విధమైనటువంటి సంతోషకరాన్ని చూపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే ఆఖరి దశలో ఈ 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంకేం మాకు పని అయిపోయింది, దారి అయిపోతుంది అనేటువంటి ఒక ఆశలతో ఉంటారు. రేపు అయిపోతుంది నాకు పని, సంతోషంగా ఉంటారు. కానీ చివరి క్షణంలో అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి ఒక మార్గమే ఎక్కువ ఉంటుంది ఆఖరి దశలో. జన్మరాశిలో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు శని ప్రారంభంలో కొన్ని బాధల్ని అనుభవించుంటారు. ఈ జన్మరాశిలో ఉన్నప్పుడు ఇంకింత కష్టాన్ని అనుభవించి అనుకున్న పని కాక అనారోగ్య సూచనలు, ఆర్థిక బాధలు, గొడవలు, మనస్పర్ధాలు, శత్రు కాటలు ఇవన్నీ ఎక్కువ అయ్యి మనిషిని పిండుతాడు, ప్రాణం తీయడు, పిండుతాడు. పిండి 2.5 సంవత్సరాలు నాకు కొత్తప్ప ఈ జీవితం అనేటువంటిగా చేసి పెడతాడు. తర్వాత ప్రథమ భాగంలో కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్నిటికి దారి చూపిస్తాడు. మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. ప్రారంభంలో కొన్ని జయాలు కావచ్చు,
కొన్ని అపజయాలు కావచ్చు. అన్నీ జయాలు అవుతాయని అనుకోకూడదు, అన్నీ అపజయాలు అవుతాయని కూడా అనుకోకూడదు. శని ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి మనం కూడా కొంచెం జాగ్రత్త పడుతూ శనీశ్వరుడికి జపాలు, హోమాలు, దాన ధర్మాలు, తిలతైల దానం ఇవ్వాలి. తిలం ఇస్తే మన బ్రాహ్మణులు ఎవరూ తినరు, వాళ్ళు తినాలి, జపం చేయాలి. తిని జపం చేస్తేనే నాకు శని దోషం అనేటువంటిది దూరమై ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా తినరు. అందువల్ల తిలతైలాన్ని దానం ఇవ్వడం మూలంగా ఆ తిలతైలాన్ని దేవుడి ముందు వెలిగిస్తాం. ఆ జ్యోతి ఎలా వెలుగుతూ ఉంటుందో అలాగే శనిప్రుడు అనేటువంటిది కూడా మనకి దూరమయ్యి శనీశ్వరుడు మనకి దారి చూపిస్తాడు. ఈ సమయంలో రుద్రుడికి అభిషేకము, కాలభైరవునికి పూజా దీపము, కాలభైరవాష్టకము, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ, ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టించడము, ఆంజనేయ స్వామికి తమలపాకు విపరీతంగా పెడితే బాగుంటుంది ఇటువంటి సమయంలో. అలాగే హనుమాన్ చాలీస పారాయణ, శివునికి ఇష్టమైనటువంటి లింగాష్టకము, శివనామస్మరణము ఇవన్నీ చేస్తూ శనీశ్వర జపాన్ని కూడా చేస్తూ నవగ్రహాలకి ప్రదక్షిణాలు వేస్తూ, ఇంకా అనుకూలమైతే ప్రతి శనివారం కూడా ఒక నల్ల గుడ్డలో ఒక కొంచెం నల్ల నువ్వులు వేసి దాన్ని బొట్టొత్తులాగా తయారు చేసుకొని శనీశ్వరుడు ముందు నువ్వుల నూనెలో అద్ది ఆ దీపాన్ని వెలిగించినట్లయితే శని దోషం నుంచి కూడా మనము విముక్తి కాగలము. నల్లటి వస్తువు దానము ఇవన్నీ కూడా విశేషంగా చేస్తే, నల్లటి వస్తువు కానీ బ్లూ కలర్ వస్తువు కానీ దానం ఇస్తే చాలా మంచిది. అలాగే గురుగ్రహం శుభంలో ఉన్నప్పుడు పర్వాలేదు, అశుభంలో ఉన్నప్పుడు ధన నష్టము, వ్యాపార నష్టము, అలాగే మనం అనుకున్నటువంటి కార్యక్రమాలకి భంగం కలగడము జరుగుతూ ఉంటుంది. అందువల్ల గురువుకి సంబంధపడినటువంటిది శనగల దానం ఇవ్వడము, అలాగే గురువు అంటే రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, లేదా ఆంజనేయ స్వామి కావచ్చు, లేదా దక్షిణామూర్తి కావచ్చు, లేదా దత్తాత్రేయుడు కావచ్చు, ఏ ఒక్క గురువైనా, లేదా మీకు తెలిసినటువంటి గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సాన్నిధ్యాన్ని పొంది వాళ్ళు ఏం చెప్తారో అది విని వాళ్ళు చెప్పిన విధంగా మనము చేయడం మూలంగా కూడా గురువు ఒక అనుగ్రహం కాగలదు. గురువునికి శనగలు, ఎల్లో కలర్ బట్ట ఇటువంటివన్నీ కూడా దానం ఇవ్వాలి, ఇస్తే మంచిది. ప్రతి ఒక్కడూ కూడా గురువుకి సంబంధపడినటువంటిది. మనకి గురువు మంచిగున్నా లేకపోయినా శనగలు కిలంపావు కనీస పక్ష 3 నెలలకు ఒక్కసారి దానం ఇస్తూ ఉంటే గురుగ్రహం కలిగి ప్రతి ఒక్కటి కూడా గురుడు ఒక్కడు బాగున్నాడు అని అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా బాగుంది అని అనేటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది. ఆ గురువుని ఒక అనుగ్రహం కోసం మనం ఈ శాంతి కోసం ఎక్కువ శనగల దానము, బ్రాహ్మణుల ఒక ఆశీర్వాదం, పురోహితుల ఆశీర్వాదం, పెద్దవాడ ఆశీర్వాదం మనం తీసుకుంటా ఉంటే గురువు అనుగ్రహం అవుతుంది. గురువు అనుగ్రహం వల్ల అన్ని విధమైనటువంటి గ్రహాలు, ఏ గ్రహం ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించి ఆయన దారి చేస్తాడు. అందువల్ల 4 నెలలకు ఒక్కసారైనా ఆ గురువుని ఒక సంబంధపడినటువంటి ధాన్యాన్ని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు మంచిగా ఉన్నప్పుడు పర్వాలేదు, ఆయన నీచంగా ఉన్నప్పుడు కానీ, లేదా మన రాశికి శత్రుస్థానంలో, లేదా 3వ స్థానంలో, 4వ స్థానంలో, ఇలాగా వ్యయస్థానంలో ఉన్నప్పుడు బుధుని ఒక సంచారం మూలంగా
మనకి వ్యాపార నష్టం జరగవచ్చు, బుద్ధి మాంద్యం కావచ్చు, చదువుతున్నటువంటి ఈ పిల్లలకి కూడా బుద్ధి మాంద్యం కావచ్చు. అటువంటి వాళ్ళకి బుధుని ఒక అనుగ్రహం కావాలి అని అన్నప్పుడు విష్ణువైన ఆరాధన, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పూజలు చేయించుకోవడము, అవి వెంకటేశ్వరునికి దీపం పెట్టడం, ఘృతనంద దీపం చేయడం మూలంగా కూడా మనకి బుధుడి అనుగ్రహం అవుతుంది. దాని మూలంగా అన్ని విధమైనటువంటి ఒక ఆనందాన్ని పొందగలము. అలాగే చంద్రుడు ఆకర్షణాధిపతి. చంద్రుడు బాగున్నాడు అంటే ప్రతి ఒక్కడు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. చంద్రుడు అనుగ్రహం వల్ల మనం కోరుకున్నటువంటివన్నీ కూడా ఎదుటి మనిషి మనలో వశమై మనం అనుకున్నటువంటిది కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. ఆయన గనక వక్రగతిలో ఉన్నాడు అంటే మనకి అన్నీ కూడా విరుద్ధమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం స్నేహభావాన్ని సంపాదన చేయాలి. అలాగే ప్రతి ఒక్కరి యొక్క ఆనందాన్ని పొందాలి, ప్రతి ఒక్కటిని కూడా జయించాలి. దానికి స్త్రీ అధిదేవత అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మన కోరిన కోరికలన్నీ కూడా తీర్చడానికి ఆయన దోహదపడతాడు. చంద్రుడికి కావాల్సినటువంటిది బియ్యం, అంటే వడ్లు బదులుగా బియ్యం దానం. సాధ్యమైనంత మట్టుకి కూడా చంద్రుడిని ఒక దృష్టి మన మీద ఉంటే అన్నీ కూడా మనం నెరవేరుతుంది అనేటువంటి దాంట్లో సందేహం లేదు. అందుకే కొన్ని దేవాలయంలో అన్నదానం చేస్తారు. అన్నదానం కోసం బియ్యం దానం ఇస్తారు. దానం మూలంగా మనకి అన్ని విధమైనటువంటి ఒక అనుగ్రహం కలుగుతుంది. మన ఆకర్షణ శక్తి ద్వారా ధనధాన్యాలు, అలాగే మనం కోరినటువంటి ఒక సంపదలు కలిగి వస్తాయి. అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే అన్నీ ఉన్నట్టే కలియుగంలో. అందుకోసం చంద్రుని ఒక అనుగ్రహాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేయాలి. కుజుడు చాలా శక్తివంతమైనటువంటి కుజుడు అనుగ్రహం వల్ల, కుజుని దృష్టి వల్ల అన్ని విధమైనటువంటి ఒక ధైర్యము కలుగుతుంది. అలాగే ఆరోగ్య భాగ్యాలను ఇస్తాడు. సంతానం లేని వాడికి సంతానం ఇస్తాడు. అలాగే కుజుడు వల్ల రక్తానికి సంబంధపడినటువంటి రోగాలన్నీ, రుజునులు అవన్నీ మొదలవుతాయి. కుజుని అనుగ్రహం వల్ల కొంచెం రక్తపిత్త దోషం నుంచి బయటపడవచ్చు, ధైర్యం కలగవచ్చు. ప్రతి ఒక్కటి కూడా కష్టం కాంది మనము జయించుకొని రావడానికి కుజుడు మనకి దారి చూపించినట్లయితే మనం ప్రతి ఒక్కటిని కూడా జయించవచ్చు అనేటువంటి ఒక దాంట్లో సందేహం లేదు. అలాగే రవి అనేటువంటి వాడు ఆరోగ్యాధిపతి, అలాగే నవగ్రహాలకి అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు అనుగ్రహం ఉన్నట్టే. ఆయన ఆరాధన వల్ల మన కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని సంపాదన చేస్తాడు. మనిషికి కావాల్సినటువంటిది ఏంటంటే ఆరోగ్యం బాగుంది అని అనుకుంటే ఏదైనా మనం చేయొచ్చు, ఏదైనా చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఆరోగ్యమే బాగలేదు అంటే మనం ఏం చేయగలము? మనం వెనకబడిపోతాం. అందుకే మొట్టమొదటిది భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆరోగ్యం ఇవ్వండి అని కోరడమే. మనం ఆరోగ్యం బాగుంది అని అనుకుంటే మిగతాది ఏదైనా సంపాదన చేసుకుంటాం. అందుకోసం రవి ఆరాధనాన్ని మొట్టమొదటిగా చేస్తూ, ఆయనకి సంబంధపడినటువంటి గోధుమల దానం ఇస్తూ, నేతి దీపం ఆదివారం రోజు నేతి దీపం పెట్టి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల ఆ రవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అన్ని గ్రహాల్లో రాహుగ్రహం అనేటువంటిది, ఇవి రాహుకేతుల గ్రహం అనేటువంటిది ఛాయాగ్రహం.
ఛాయాగ్రహం అంటే వాళ్ళు కనిపించని గ్రహాలు. ఛాయ అంటే ఒక వెలుతురు మాత్రమే, అది కనబడదు. రాహు ఎప్పుడైతే మన గ్రహచారంలో, మన నక్షత్రంలో కానీ మన గ్రహకుండీలలో కానీ సంచారం చేస్తూ ఉన్నప్పుడు రాహు 4వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో, అలాగే 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనుకుంటే మనిషికి బుద్ధి చంచలం ఇస్తాడు, నిలకడమైనటువంటి ఒక బుద్ధిని ఇవ్వడు. అలాగే చంచల స్వభావాన్ని ఇస్తాడు. శత్రువులు మిత్రులుగా మారుస్తాడు. వాడు శత్రువు అని తెలిసినా కూడా మిత్రులుగా మనం వాళ్ళని స్నేహాన్ని పొంది వాళ్ళ ద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే ఏది చెయ్యాలన్నా కూడా చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకో రోజు చేద్దాం అనేటువంటిది ముందుకు వేసుకుంటూ మనకి తీసుకెళ్తూ ఉంటాడు. రాహు వల్ల అనేక రకమైనటువంటి చండాలమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి పెడతాడు, కోపాన్ని పెంచుతాడు. ఎందుకంటే రాహు అనేటువంటిది సర్పంది తల, పడగ. సర్పానికి ఏ విధమైనటువంటి ఒక కోపం, రోషం ఎలా ఉంటుందో అలాగే మనిషికి కూడా అదే విధమైనటువంటి కోపరోషాలు ఉత్పన్నమవుతుంది. అందువల్ల రాహుని మనం ప్రసన్న చేయగలిగితే, రాహుకి ఆరాధ్య దేవత దుర్గాదేవి, దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవికి శ్రీచక్రార్చన, అలాగే దానికి మినుములు దానం ఇవ్వడము లేదా గారెలు నివేదనం చేయడము, ఇవన్నీ చేస్తుంటే రాహుకి సంతృప్తి చెంది మనకి అనుగ్రహాన్ని ఇచ్చి మంచి మార్గాన్ని చూపించడానికి దోహదపడతారు. అలాగే కేతు మోక్షకారకుడు. కేతు గ్రహం ఎప్పుడైతే సంచారం అవుతుంటుందో ఆ సమయంలో మనము పుణ్యక్షేత్రాల దర్శన, యజ్ఞయాగాదులు, దేవతల పుణ్యకార్యాన్ని చేయడము, శుభకార్యాన్ని చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆయన మోక్షకారకుడు. మోక్షకారకుడు అంటే మనం చేసినటువంటి పాపానికి మోక్షాన్ని ఇస్తాడు, మనకి మోక్షాన్ని ఇస్తాడు అనేది అనుకోవడం తప్పు. మోక్షకారకుడు అంటే మనం చేసుకున్నటువంటి పాపానికి కష్టాలనిచ్చి ఆ కష్టం నుంచి విముక్తిని చెందేటట్టుగా ఆయన దారి చూపిస్తాడు. ఆయన అనుగ్రహానికి చిత్రబಣ್ణ అంటే 2-3 రకాల మిక్స్డ్ ఉన్నటువంటి కలర్ది ఒక వస్త్రదానం ఇవ్వడము, ఉలువలు దానం ఇవ్వడం. ఉలువల్లో కూడా అందరూ కూడా నల్లది తీసుకొచ్చిస్తారు, నల్లది కాదు, దాంట్లో మిక్స్డ్ ఉంటుంది కలర్. ఒకటి కొంచెం తెలుపు అంటారు, అది గోధుమ కలర్ ఉంటుంది, కొన్ని బ్లాక్ ఉంటాయి. ఈ విధంగా 2 మిక్స్ ఉన్నటువంటిది ఇస్తే దానం విశేషం. ఖాళీ ఉలువలు నల్లది ఇస్తే మాత్రం దానం కాదు, పోదది. అవి 2 మిక్స్ ఉన్నటువంటిది ఇస్తేనే అది దానంగా చెందుతుంది. అందుకే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా శని సంచారం మూలంగా మేషరాశి, మీనరాశి, కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా పడాల్సినటువంటి రోజు. ప్రతి ఒక్కరూ కూడా నువ్వుల్లోనే దానం ఇవ్వండి. అలాగే శనీశ్వరునికి ప్రీతిగా ప్రదక్షిణాలు వేయండి, కాలభైరవుని ఆరాధన చేసుకోండి, శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి, ఆంజనేయ స్వామికి పూజ, ఆంజనేయ స్వామికి సేవ, ఆంజనేయ స్వామికి దీక్ష, అలాగే శివునికి దీక్ష, శివుని మంత్ర జపము, ఆంజనేయ స్వామి మంత్ర జపము, కాలభైరవ జపము, శనీశ్వరుడు జపాన్ని, అలాగే శనీశ్వరుడికి సంబంధపడినటువంటి ప్రతి ఒక్కటి కూడా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేసి శనీశ్వరుడి ఒక అనుగ్రహానికి పాత్రులై ఆయన ఒక దృష్టి నుంచి సంతోషాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. విదేశ శ్రీయమాప్నోతి వారాదాశ్వత నక్షత్రాత్ ద్రవ్యపాపం యోగాత్ రోగ నివారణం కరుణాత్ కార్యసిద్ధం పంచాంగ ఫలముత్తమం.